ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఆఖరి వరకు టెన్షన్ పుట్టించిన ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. అంతా అయిపోయింది అనుకున్న టైంలో నూర్ అహ్మద్ సిక్సర్లతో ఆఫ్ఘనిస్తాన్కు విజయాన్ని అందించాడు. లాస్ట్ ఓవర్ మొదటి బంతికి అవుట్ అయినా అది నో బాల్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అదే ఓవర్లో రబాడా మరో నో బాల్ వేయడం, ఆ వెంటనే రనౌట్ అవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దాంతో సూపర్ ఓవర్ తప్పలేదు. మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా కాస్త తడబడిన క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్ ఇద్దరూ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 61 బంతుల్లోనే 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇద్దరు హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. సఫారీల స్కోర్ ఈజీగా 200 దాటుతుందని అనుకున్న టైంలో ఆఫ్ఘన్ బౌలర్లు పుంజుకొని వికెట్లు తీశారు. ఖర్లో మార్కో ఆన్సన్ 7 బంతుల్లో 16 పరుగులు బాదడంతో సౌత్ ఆఫ్రికా జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. గుల్బదీన్ నాయబ్, సెడికుల్లా, అటల్ డకౌట్లు కావడంతో 52 పరుగులకి ఆఫ్ఘన్ 3 వికెట్లు కోల్పోయింది. సరిగ్గా ఆ టైంలోనే ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ విధ్వంసం సృష్టించాడు. సఫారీ బౌలర్లు ఊచకోత కోశాడు. 42 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులు చేసి కేశవ్ మహారాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 17 బంతుల్లో 22, రషీద్ ఖాన్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి ఆఖర్లో పోరాడారు. ఆఖర్లో నూర్ అహ్మద్ సిక్సర్ 9 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేయడం, ఆఖరి ఓవర్లో 2 నో బాల్స్ రావడంతో మ్యాచ్ ఆఫ్ఘన్ వైపు తిరిగింది. కానీ ఆఖర్లో ఫరూఖీ రనౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్లో ఇంతకు మించిన డ్రామా నడిచింది. మొదట సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ 17 రన్స్ చేయగా తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా అంతే స్కోర్ సాధించింది. దీంతో మరోసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈసారి రెండో సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా 23 రన్స్ చేసింది. చేజింగ్లో ఆఫ్ఘన్లు చివరి వరకు పోరాడారు. తొలి బంతికే నమీ అవుట్ అయినప్పటికీ గుర్బాజ్ వరుసగా 3 సిక్సర్లు బాదడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఇక 2 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా ఒక్క వైడ్ వచ్చింది. కానీ తర్వాతి బంతికి గుర్బాజ్ అవుట్ అవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ 19 పరుగులే చేయగలిగింది.